వాళ్ళ గ్రూప్కి మనస్ఫూర్తిగా పార్టీ తరపున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు మనం మీటింగ్స్ పెట్టుకోవడం బంద్ చేసేయాలి. నిజంగా చెప్పాలంటే ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనం లేట్ చేసినామని కొంతమంది అంటారు, కానీ మనం ఇప్పుడే కరెక్ట్ అసలు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం పాత మర్చిపోతారు ముందే అనే ఉద్దేశంతో లేట్గా చేయడం జరిగింది. కాబట్టి ఏదేమైనా మీరు ఇప్పటి నుంచి ప్రజలలోకి వెళ్ళి తప్పకుండా మన స్కీమ్స్ అన్నీ చెప్పి మన ఈ 6 గ్యారంటీస్ ఒకటి, ఈ పాంచిన ఈ స్కీమ్స్ ఒకటి, ఇవన్నీ మన ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం ఇంప్లిమెంట్ చేస్తాము. ఎలక్షన్ కోడ్ తర్వాత మిగతా అని చెప్పి మనం ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన మహిళలకు వచ్చిన సీటు కూడా చట్టసభల్లోకి మహిళలు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ మనం లోక్సభలో కానీ ఇంకా మనం పార్లమెంట్లో అంటే 2 శాసనసభ పార్లమెంట్లో 2 చట్టసభల్లోకి చట్టాలు చేసే స్థాయికి ఎదిగే విధంగా మనం అందరం కృషి చేయాలి మహిళలు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోదు. లేకపోతే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మనకి ఇప్పుడు మహిళలకు ఇచ్చిండ్రు, మహిళలకు ఇస్తే గెలవరు అనేది ఉద్దేశంతో ఇట్లా బ్లేమ్ లేపుతారు. కాబట్టి మహిళలు ఈ సీట్ గెలిపించుకోవాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఎంపీ అయితే మీరు ఎంపీ అయినట్టే మన మధ్యష్కి అన్న చెప్పినట్టు. నిజంగా నాకు కూడా అట్లా ఏమి ఉండదు. కాబట్టి నేను కూడా ఒక ప్రజల మనిషి. నేను కూడా 2006 నుంచి ప్రజలలోనే ఉంటాము. ఎప్పుడు ప్రజా సమస్యలు తీర్చడంలో ముందుంటాం. కాబట్టి ఎప్పుడు 3 సార్లు జెడ్పీ చైర్మన్ అవుతారా మేడం, మీరు ఎప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఛాన్స్ అడిగి చేయరా అని అంటే నేను వచ్చినాను నిజంగా చెప్పాలంటే. కానీ మనం కూడా మహిళలు కూడా మంచి స్థాయిలో ఉండాలనేది నాకు కూడా ఉంటుంది. కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ఉండాలి. రేపు నెక్స్ట్ డీలిమిటేషన్లో మీరు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు. కాబట్టి పార్టీ కోసం యాక్టివ్గా తిరగండి. ఎమ్మెల్యేస్ అవుతారేమో మీరు కూడా చెప్పలేము. కాబట్టి మహిళలందరినీ కోరుతున్నా, ప్రతి ఒక్కరు మీరు యాక్టివ్గా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి మహిళా ఓటు మీరు తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ చెప్పి మనం ఓటు వేసుకోవాల్సిన బాధ్యత. మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మనం చెప్పడం జరిగింది, మహిళా ఓట్లతోనే మీరు గెలుస్తారమ్మా అని. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా 18 లక్షల ఓట్లు 17 లక్షల ఓట్లు ఉన్నాయి, మీ మహిళల ఓట్లే మీకు చాలు గెలవడానికి, వీళ్ళు ఏం అవసరం లేవు అన్నాడు. అంటే కానీ అక్కడ అందరు నవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మాకు అంటే వీళ్ళ ఓట్స్ కూడా అవసరమే, కానీ అట్లా జోక్ చేసిండట్లా రేవంత్ రెడ్డి అన్న. కాబట్టి మహిళలందరూ మన మహిళలందరూ కలిసి కట్టుబడితో అందరూ ప్రతి ఒక్కరు ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో ముందు ఉండాలి. ఒకసారి వెళ్ళాలి, 2 సార్లు వెళ్ళాలి, 3 సార్లు వెళ్తేనే మీకు లాస్ట్కి వేస్తామని అంటారు. 2 సార్లు వెళ్తే సరే చూస్తామంటారు, 3వ సారి వెళ్తే తప్పకుండా వేస్తామంటారు. కాబట్టి ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి పోల్ బూత్ కమిటీలో మాత్రం మనం చాలా వరకు చాలా మంచి ఉన్నోళ్ళు స్ట్రాంగ్ ఉన్నోళ్ళని వేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే అక్కడ ఏదైనా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బూత్ కమిటీలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరి వరకు ఉండి అక్కడ చూస్తూ మనం పోలింగ్ ఎట్లా కరెక్ట్ అవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడంలో ముందు ఉండాలి. ముఖ్యంగా మీరు ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఎందుకంటే చాలా వరకు డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చినారు, పెద్ద బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, లేని వాళ్ళకి అసలు లేవు. పేదోళ్ళని పక్కన పెట్టిండ్రు. వాళ్ళ కార్యకర్త